హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మిస్టర్ చారీ యూట్యూబర్. ఫ్రెండ్స్, మీరు ఇక్కడ చూస్తున్నది సైకిల్ వీడర్స్. ఇది దేనికోసం అంటే మనం జనరల్గా కూరగాయల తోటలలో, పండ్ల తోటలలో కలుపు మొక్కలు అనేది వస్తూ ఉంటాయి కదా, దానికి మనం ఈ సైకిల్ వీడర్ యూస్ చేసి మన కలుపు మొక్కలు అనేది తీసేయచ్చు అనమాట. రైట్, ఇది యాక్చువల్గా మనకి ఆర్డర్ అనేది వచ్చింది. ఈరోజు డెలివరీ అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఇది ఎక్కడి నుంచి ఆర్డర్ వచ్చిందంటే మన వలిగొండ నుంచి ఒక 25 కిలోమీటర్స్ అలా ఉంటుంది. 25 to 30 కిలోమీటర్స్ అరౌండ్ ఉంటుంది. వెలిమినాడు అని చిట్యాల నుంచి హైవేలో గుండ్రాంపల్లి దాటిన తర్వాత ఈ విలేజ్ అయితే ఉంటుంది. రైట్, ఈ వెలిమినాడు నుంచి కస్టమర్కి ఎవరు చెప్పారంట, పలానా దగ్గర చేయించుకుంటే మంచిగా నడుస్తున్నాయి, మంచిగా ఉంది అని చెప్పారంట. సో కస్టమర్ అనేది మన పేరు చెప్పుకుంటూ మన షాప్ దగ్గర దాకా వచ్చి ఆర్డర్ ఇవ్వడం అయితే జరిగింది. రైట్, ఒక 2 days టైం తీసుకొని నేనైతే ఇదైతే సైకిల్ వీడర్స్ అనేది తయారు చేసి వాళ్ళకైతే సక్సెస్ఫుల్గా డెలివరీ అయితే ఇవ్వడం అయితే జరిగింది. రైట్, యాక్చువల్గా ఇక్కడ మనం సైకిల్ వీడర్స్ అనేది మనకి ఎందుకు ఎక్కువ ఆర్డర్స్ వస్తున్నాయి అని ఒకసారి మీరు ఆలోచించండి. ఎందుకంటే రీసెంట్గా నేను జగిత్యాలకి ఫస్ట్ పంపించింది సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది. ప్లస్ కస్టమర్కి మళ్ళీ ఇంకొక 2 రిక్వైర్మెంట్ ఉన్నదని అంటే నేను మళ్ళీ 2 అనేది పంపించాను అనమాట. రైట్, అయితే ఇక్కడ ఏం జరుగుతుందంటే ఒక్కరు తీసుకున్నప్పుడు ఆ ఫీల్డ్లో వర్కింగ్ అనేది ఎలా ఉందో ఆ పక్కన వాళ్ళు ఈ పక్కన వాళ్ళు చూస్తారు కదా. చూసినప్పుడు ఆ వర్కింగ్ అనేది మంచిగా ఉంటుంది కాబట్టి వాళ్ళు మళ్ళీ ఆర్డర్ అనేది ఇస్తున్నారు అన్నమాట. రైట్, యాక్చువల్గా జగిత్యాల నుంచి కస్టమర్ అనేది ఒకటి బుక్ చేసుకున్నాడు, ఒకటి పంపించాము, అది సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది కాబట్టి మళ్ళీ ఇంకొకటి అయితే బుక్ చేసుకోవడం అయితే జరిగింది. మీకు ఎవరికైనా ఇలాంటి సైకిల్ వీడర్స్ కావాలంటే మీరు ఇక్కడ కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ కాల్ లేదా వాట్సాప్ మెసేజ్ చేయండి. మీకు రిక్వైర్మెంట్ ఉంది, అవసరం ఉంది, తీసుకుంటామన్న వాళ్ళు మాత్రమే కాల్ చేయండి. అన్నెసెసరీగా జనరల్గా క్యాజువల్గా మీరు అయితే కాల్ అయితే చేయకండి. మీరు కన్ఫామ్గా తీసుకుంటా అని అనుకుంటే మాత్రమే నాకైతే కాల్ చేయండి. సో వాళ్ళకి ప్రైస్ డీటెయిల్స్ అనేది నేను చెప్తాను. సో ప్రైస్ చెప్పిన తర్వాత మీరు అమౌంట్ అనేది ఫోన్పే చేస్తే నేను మెటీరియల్ అనేది డిస్పాచ్ చేసి ట్రాన్స్పోర్ట్కి అనేది ఇస్తాను. వన్స్ ట్రాన్స్పోర్ట్కి వెళ్ళిన తర్వాత ఎల్ఆర్ అనేది మీకు పెట్టేస్తాను. ఎల్ఆర్ త్రూ మీరైతే ఫాలో అప్ అయితే అవ్వచ్చు. ఆ ఎల్ఆర్ అనేది పెట్టిన తర్వాత మళ్ళీ ఆ పేమెంట్ అనేది మీరు ట్రాన్స్పోర్ట్లో అక్కడే ఇవ్వాల్సి ఉంటుంది. రైట్, ఆ ట్రాన్స్పోర్ట్ పేమెంట్ అనేది మీకు వన్స్ ఐటమ్ అనేది రీచ్ అయిన తర్వాత మీరు పేమెంట్ ఇచ్చి అక్కడ తీసుకోవడం అయితే ఉంటుంది. చాలామంది నాకు అడిగే క్వశ్చన్ ఏంటంటే, మీ షాప్ ఎక్కడ ఉంది, మీరు పేమెంట్ అనేది చేసిన తర్వాత మీరు ఐటెం అనేది నిజంగానే పంపిస్తారా పంపించరా అని అయితే మీకైతే డౌట్ అయితే ఉంటుంది. నేను రీసెంట్గా ట్రాన్స్పోర్ట్కి అనేది సెండ్ చేసే వీడియోస్ అనేది నా యూట్యూబ్ ఛానల్లో అండ్ ఆల్సో ఇన్స్టాగ్రామ్లో అయితే ఉంటాయి. అక్కడ వెళ్ళి చెక్ చేసుకోండి. లేదు మీకు అలాంటి డౌట్ ఉన్నట్లయితే మీరు నా షాప్కి విజిట్ చేసి చూడండి. చూసిన తర్వాత నచ్చితేనే తీసుకోండి ప్రోడక్ట్ అనేది, నచ్చకుంటే వదిలేసేయండి. రైట్, మన షాప్ అడ్రస్ వచ్చేసి ఈ యాదాద్రి భువనగిరి నుంచి ఒక 25 కిలోమీటర్స్లో ఉంటుంది. నల్గొండ రోడ్లో చిట్యాల హైవేలో ఉంటుంది. భువనగిరి చిట్యాల రోడ్లో అయితే మనదైతే షాప్ అయితే ఉంటుంది. వలిగొండలో ఉంటుంది. వలిగొండలో ఎక్కడ అనంటే సబ్ స్టేషన్ పక్కన మహేంద్ర వర్క్షాప్ ఉంటుంది. మహేంద్ర ట్రాక్టర్ వర్క్షాప్ పక్కనే మన షాప్ అయితే ఉంటుంది. మీకు ఎవరికైనా కావాలంటే డైరెక్ట్గా మన షాప్ విజిట్ చేసి మరీ తీసుకోండి. లేదు అని అంటే పేమెంట్ చేసేస్తే నేను ఆర్టీసీ కార్గో కానీ నవతాలో కానీ మీకు అక్కడ ఏ ట్రాన్స్పోర్ట్ అవైలబుల్లో ఉంటే ఆ ట్రాన్స్పోర్ట్కి అయితే నేనైతే వేసేస్తాను అనమాట. యాక్చువల్గా వాళ్ళు ఒక్క సైకిల్ వీడర్ అయితే ఆర్డర్ అయితే ఇచ్చారు. వెలిమినేడు నుంచి ఒక సైకిల్ వీడర్ ఆర్డర్ ఇచ్చిన తర్వాత మళ్ళీ పక్కన ఎవరో రైతు అడిగారంట, ఎక్కడ ఆర్డర్ ఇచ్చామంటే వెలిగొండలో. అంటే నాకు కూడా ఒకటి ఆర్డర్ ఇవ్వని చెప్పి అతనే మళ్ళీ కాల్ చేసి చెప్పాడనమాట. యాక్చువల్గా మేము అడ్వాన్స్ తీసుకొని మాత్రమే ఇది అనేది రెడీ అనేది చేస్తాము. ఎందుకనంటే రెడీ చేసి పెడితే యాక్చువల్గా ఏమవుతుందంటే మనకి వర్షంకి
అండ్ ఆల్సో ఈ దుమ్ము అవి ఇవి బట్టి మనకి అనేది మెటల్ అనేది రస్ట్ అనేది ఫామ్ అవుతుంది. వన్స్ మెటల్ అనేది రస్ట్ ఫామ్ అయిన తర్వాత మనకి అనేది కస్టమర్స్ అయితే ఇది పాతది మేము తీసుకోము అని అంటారు, రైట్. దానికోసమని కస్టమర్ దగ్గర అడ్వాన్స్ తీసుకున్న తర్వాత మాత్రమే మనమైతే ఇదైతే రెడీ అయితే చేస్తాము, రైట్. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి టైర్ వచ్చేసి మనకి ట్యూబ్లెస్ టైర్ అనమాట. చాలా హెవీ ఉంటుంది, బెటర్ క్వాలిటీ అయితే ఉంటుంది. ఇక్కడ బ్యాక్ సైడ్ వచ్చేసి బ్లేడ్ ఉంది కదా, ఈ బ్లేడ్ అనేది ఎస్ఎస్ బ్లేడ్, స్టీల్ బ్లేడ్ అనమాట. కాకుంటే మనకి ఇది హార్డ్నెస్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. మీరు చాలామంది అయితే డౌట్ అయితే వచ్చి ఉండొచ్చు, ఈ బ్లేడ్ అనేది తొందరగా ఇంత చిన్నగా పెడితే తొందరగా అరిగిపోతుందని మీకైతే డౌట్ అయితే వచ్చి ఉండొచ్చు. ఇది యాక్చువల్గా అంత ఈజీగా అయితే అరగడానికి అయితే చాయిస్ లేదు. ఇంకొకటి ఇక్కడ హైట్ అనే అడ్జస్ట్మెంట్ కూడా చేసుకోవచ్చు. ఎవరైతే కొంచెం హైట్ తక్కువ ఉంటారో వాళ్ళు పై హోల్కి అయితే పెట్టుకోవచ్చు, అండ్ ఆల్సో కొంచెం హైట్ ఎక్కువ ఉన్న వాళ్ళు కింది హోల్కి అయితే అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోవచ్చు. మన దగ్గర చేయించుకుంటే ఏంటంటే ఇలా ఫ్లెక్సిబిలిటీ అనేది ఉంటుంది హైట్ అడ్జస్ట్మెంట్లో కానీ, ప్లస్ వీడింగ్లో ముంగడ 3 నాగళ్ళు అనేవి అవి వద్దనుకుంటే మనకు అవి రిమూవ్ చేసుకోవడానికి ఛాయిస్ అయితే ఉంది. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ ఎక్కడిదెక్కడ మనం అనేది రిమూవ్ అనేది డిస్మాటిల్ అనేది చేసుకోవచ్చు. మీరు ప్రీవియస్గా వీడియోస్లో చూసి ఉంటే నేను ఎలా ప్యాక్ చేశాను కూడా నేనైతే వీడియో అయితే చేశాను. వన్స్ నేను ప్యాక్ చేసిన తర్వాత మళ్ళీ అక్కడ రీచ్ అయిన తర్వాత వాళ్ళు ఈజీగా ఫ్లెక్సిబుల్గా ఈజీగా ఫిట్ చేసుకొని వర్క్ అయితే చేసుకుంటున్నారు. ఎందుకు మన దగ్గర ఎక్కువ క్వాంటిటీలో ఆర్డర్స్ అనేది వస్తున్నాయని అంటే మెయిన్గా మనకి క్వాలిటీ అనేది మనమైతే మెయింటైన్ అయితే చేస్తాము. ఇంకొకటి వర్క్ ఎఫిషియెంట్ అనేది కరెక్ట్గా ఉంటుంది. ఇంకా మీరు వేరే షాప్లలో చూసి ఉంటే వర్క్ ఎఫిషియన్సీ సరే క్వాలిటీ మెయింటైన్ చేసినా కానీ వర్క్ ఎఫిషియన్సీ అనేది ఉండదు. సో వన్స్ మీరు తీసుకెళ్ళి మీరు ఆన్ ఫీల్డ్లో చెక్ చేస్తే అది వర్క్ అనేది అవ్వదు. బోత్ నీకు వర్క్ ఎఫిషియన్సీ ఆర్ క్వాలిటీ అనేది మెయింటైన్ అనేది చేయరు. ఈ రెండిట్లలో ఏదో ఒకటి అనేది ఫైనల్గా మిస్ అయితే అవుతుంది. మన దగ్గర ఈ క్వాలిటీలో అండ్ ఆల్సో వర్క్లో మనం ఎటువంటి కాంప్రమైజ్ అయ్యే ప్రసక్తే లేదు. ఎందుకనంటే నేను దగ్గరుండి నేను చూస్తానన్నమాట, వాట్ ఈజ్ వాట్, అసలు ఎలా ఇది కరెక్ట్గా రన్ అవుతుందా లేదా నేను చెక్ చేసిన తర్వాతే నేను కస్టమర్స్కి అనేది ఇదైతే ఇచ్చేస్తానన్నమాట, రైట్. దానికోసం మన దగ్గర కస్టమర్స్ అనేది ఎక్కువ కస్టమర్స్ అనేది కంబ్యాక్ అయితే వస్తూ ఉంటారు, మళ్ళీ వచ్చి చేపించుకొని వెళ్తూ ఉంటారు, రైట్. మీకు ఇలాంటి సైకిల్ బీటర్స్ కావాలంటే నాకైతే కింద కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి కాల్ చేయండి, రైట్ గైస్. ఇది ఇవాళ వీడియో. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది ఈజీగా మనం బైక్ మీద అయితే తీసుకోవడానికి వెళ్ళడానికి అయితే చాయిస్ అయితే ఉంది. చాలామంది అడుగుతారు దీనికి సపరేట్గా కార్ కానీ ఆటో కానీ ఇంకేదైనా తీసుకురావాలని అడుగుతారు. ఎటువంటి ప్రాబ్లం లేదు, వెనకాల కూర్చున్న పర్సన్కి పట్టుకొని వెళ్ళొచ్చు. లేదు అని అంటే సింగిల్ పర్సన్ వచ్చినా కానీ వెనకాల బ్యాక్ సీట్లో మనం టై చేసుకొని తీసుకొని అయితే వెళ్ళొచ్చు, కట్టుకొని అయితే తీసుకొని వెళ్ళొచ్చు, రైట్ గైస్. ఇది ఇవాళ వీడియో. థ్యాంక్స్ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.